హల్లెలూయా. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 29th 29వ లెంట్ డేస్కి వచ్చి ఉన్నాం. ఈరోజు కూడా మనము యేసయ్య యొక్క గుణ లక్షణాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మనకి యేసయ్య శిలువ ప్రాముఖ్యత మనకి కనపడుతూ ఉంటుంది. చివరి అధ్యాయాల్లో యేసయ్య అంటే శిలువ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఫ్రెండ్స్ కావచ్చు, యేసు ప్రభువుని తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే శిలువ క్రాస్ అన్న వెంటనే జీసస్, యేసయ్య అనేది అర్థమవుతూ ఉంటుంది. అయితే శిలువకి అంత ప్రాముఖ్యత ఎలా తీసుకొచ్చాడు దేవుడు? అంత గొప్ప లక్షణం ఉందా దేవునికి అంటే అవును. ఒకప్పుడు శిలువ అనేది దేనికి గుర్తు అంటే శ్రమకు, శాపానికి, లేకపోతే శిక్షకు గుర్తు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి ఎక్కక ముందు శిలువను ఎవరికి వేస్తారు అంటే ఎవరికి అమలు పరుస్తారు శిలువ శిక్షను అంటే దొంగలకి, లేకపోతే దేశద్రోహులకి, లేకపోతే ఈ యొక్క మతానికి చెందిన, లేకపోతే ఆ రోజుల్లో యూదులకి, ఎవరైతే అధికారులకి లోబడకుండా ఉంటారో, దేశానికి ద్రోహం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారిని తీసుకెళ్ళిపోయి సిలువ వేసేవాళ్ళు. ఎలా వేసేవాళ్ళు సిలువ అంటే వాళ్ళని ఒక ఒక చోటికి తీసుకెళ్ళిపోయి ఎవరైతే ఆ రాజు ఉంటాడో ఆ కాలంలో, ఆ రాజు ఎక్కడైతే ఏ స్థలంలో సిద్ధపరుస్తాడో శిక్షను, ఆ స్థలానికి తీసుకెళ్ళిపోయి శిలువ మీద అతన్ని ఎక్కించి చాలా చిత్రహింసలు చేస్తారు. మరొకటి ఏంటంటే వాళ్ళకి ఉదయం దాకా టైం ఇవ్వరు. ఆ రోజు ఈవినింగ్ లోపే చనిపోవాలి. చనిపోలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గొడ్డలి లేకపోతే కత్తి తీసుకొచ్చి కాళ్ళని నరికేస్తారు అనమాట, 2 కాళ్ళని. ఆ విధంగా చనిపోయేవాళ్ళు అనమాట. అలాంటి గొప్ప శిక్షను, అసలుకి సిలువ అంటే చాలా అసహ్యంగా ఉండేదన్నమాట. సిలువ అంటే ఒకప్పుడు అమ్మో ఉండేది. కానీ ఎప్పుడైతే 2025 సంవత్సరాల క్రితము యేసయ్య ఎప్పుడైతే సిలువ మీదికి ఎక్కాడో, ఆ సిలువకున్న ఆ యొక్క అపవిత్రత అంతా పోయి ఒక పవిత్రత వచ్చింది. హల్లెలూయా. దేవుడు సిలువకి అంత ప్రాముఖ్యతను తీసుకొచ్చాడు. అంతకుముందు యేసయ్య సిలువ మీదకి రాకముందు సిలువ అంటే భయపడేవాళ్ళు. ఎప్పుడైతే యేసయ్య సిలువ మీద చనిపోయాడో, ఇప్పుడు అందరికీ సిలువ అంటే ఇష్టమైపోయింది. మెడలో వేసుకుంటున్నారు, చేతుల మీద వేస్తున్నారు, తర్వాత టాటూస్ వేసుకుంటున్నారు. చాలా మంది పాశ్చాత్య దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో సిలువను అనేక రకాలుగా వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. యూదులు మరి ముఖ్యంగా చాలా గౌరవంగా చూస్తున్నారు. ఒకప్పుడు యూదులకి సిలువ అంటే ఎంత కదా, ఇప్పుడు సిలువ అంటే మొక్కుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎందుకని? సిలువలో అంత పవిత్రత ఉందని. అలా అని చెప్పి ఇది ఒక విగ్రహారాధన కాదు. విగ్రహారాధనలాగా సిలువ పెట్టుకొని ప్రార్థించాలని నేను చెప్పట్లేదు, కానీ ఆ సిలువకు అంతటి ప్రాధాన్యత వచ్చిందంతే. ఇప్పుడు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే సిలువ లేని ప్రదేశం లేదు. ఈరోజు మన మందిరంలో దేవుడు ఒక అయ్యగారు వచ్చినప్పుడు నిరీక్షణ అయ్యగారు చెప్పింది ఇదే అన్నమాట. సిలువ లేని ప్రాంతం లేదంట ఈ రోజుల్లో. కాబట్టి సిలువకి అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది అంటే యేసయ్య ద్వారా. ఈ లెంట్ డేస్లో నీకు నాకు కూడా అలాంటి ప్రాధాన్యత రావాలంటే నీలో నాలో కూడా యేసయ్య రావాలి. యేసయ్య సిలువ మీదకి ఎప్పుడైతే వచ్చాడో సిలువకి ప్రాధాన్యత వచ్చిందని చెప్తున్నాం కదా, విశ్వసిస్తున్నాం కదా. అందుకే కదా ఈ లెంట్ డేస్లో సిలువ శ్రమల దానాలు అని చెప్తున్నాం కదా. సిలువ అనే పదం వచ్చింది, సిలువ శ్రమల దానాలు. ఎందుకని అంత ప్రాముఖ్యత వచ్చిందంటే యేసయ్య అక్కడికి వచ్చాడు, యేసయ్య అక్కడ శిక్ష విధించబడ్డాడు, యేసయ్య అక్కడ మరణించాడు. కాబట్టి ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న మీ జీవితాల్లో
ఎవరి జీవితంలోనైనా సరే నా జీవితానికి విలువ లేదండి, నా జీవితానికి ఎటువంటి మర్యాద లేదు, నా కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే నాకు విలువ లేదు అని చెప్పి నిరుత్సాహంగా ఉన్నావా? బాధపడుతున్నావా? యేసే నీ హృదయంలో చేర్చుకో. నీ హృదయంలోకి యేసే వస్తే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో సమస్తాన్ని ఆయన తీసుకుని వస్తాడు. కోల్పోయినవన్నీ దేవుడు తీసుకుని వస్తాడు. ఏదైతే చెడిపోయి ఉన్నాయో అవన్నీ బాగు చేస్తాడు. నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు. రేపొద్దున ఒక నిరీక్షణ, నువ్వు గనుక చనిపోతే రేపు పరలోక రాజ్యానికి వెళ్తావని ఒక నిరీక్షణ నీకు ఇస్తాడు. లోకానికి ఆ నిరీక్షణ లేదు. యేసేను నమ్మని వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. నీకు ఆ నిరీక్షణ ఇస్తాడు. అలా యేసేతో మనలో చేర్చుకుంటే మనందరికీ ఆ గొప్ప నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో లేకపోతే ఆ నిరీక్షణ ఇస్తాడు నీకు. కాబట్టి యేసయ్య సిలువను ఏ విధంగా అయితే మోసాడో, ఏ విధంగా అయితే శ్రమపడ్డాడో, ఆయన యొక్క లక్షణము ఆ యొక్క సిలువ. యేసయ్య అంటే సిలువే. సిలువలో ఏముందో మనం రాబోయే రోజుల్లో ధ్యానించుకుందాం. కాబట్టి ఈ లెంట్ డేస్లో సిలువ శ్రమ ధ్యానాల్లో సిలువకున్న ప్రాధాన్యతను గమనించి మన జీవితాల్లో కూడా యేసయ్యను స్వీకరించి మనము కూడా మా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.